ఓకే, ఇప్పుడు చూడండి. సో ఐ కుడ్ బి విత్ మై ఫ్రెండ్, మా ఫ్రెండ్తో ఉండగలిగాను. ఓకే, నేను హైదరాబాద్లో ఉండగలను అనుకోండి, ఐ కెన్ బి ఇన్ I హైదరాబాద్. could be in Hyderabad. హైదరాబాద్లో ఉండగలిగానంటేనేమో ఐ కుడ్ బి ఇన్ హైదరాబాద్. ఇక్కడ చూద్దాం సేమ్ ఎగ్జాంపుల్స్. అతడు ఆమెతో ఉండగలడంటేనేమో హీ కెన్ బి విత్ హర్. అతను ఆమెతో ఉండగలిగాడంటేనేమో He could be విత్ హర్. ఆమె అతనితో ఉండగలదంటేనేమో షీ కెన్ బి he could విత్ be హిమ్. with him. ఆమె అతనితో ఉండగలిగింది అంటేనేమో షీ కుడ్ బి విత్ హర్. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. అతను వాళ్ళ కజిన్ హౌస్కి వెళ్ళగలడంటేనేమో హీ కెన్ గో టు హిస్ కజిన్స్ హౌస్. వెళ్ళగలిగాడంటేనేమో హీ కుడ్ He could cousin గో టు హిస్ కజిన్స్ హౌస్. అతను హ్యాపీగా ఉండగలడంటేనేమో హీ కెన్ బి హ్యాపీ. ఉండగలిగాడంటేనేమో హీ కుడ్ బి హ్యాపీ. He could be happy. అతను ఒంటరిగా ఉండగలడు అంటేనేమో He could హీ కెన్ బి హ్యాపీ. he can be అతను ఒంటరిగా ఉండగలిగాడంటేనేమో he could be హీ alone. కుడ్ బి అలోన్. ఓకేనా, రైట్. నెక్స్ట్, అతను వాళ్ళ కజిన్తో ఉండగలడు అంటేనేమో హీ కెన్ బి హ్యాపీ. అతను వాళ్ళ కజిన్తో ఉండగలిగాడు అంటేనేమో హీ కుడ్ బి హ్యాపీ. సూపర్. అతను వాళ్ళ కజిన్ హౌస్లో ఉండగలడంటేనేమో హీ కెన్ బి ఇన్ హిజ్ కజిన్స్ హౌస్. అతను వాళ్ళ కజిన్ హౌస్లో ఉండగలిగాడంటేనేమో చెప్పండి. He could be cousin house. మ్యూట్ లో పెట్టేశారు సార్. ఓకే, మ్యూట్ లో పెట్టేశారు సార్. ఓకే. నెక్స్ట్, కెన్ కుడ్ తర్వాత ఏముంది ఒకసారి చెక్ చేయండి. ఫిఫ్త్ వన్ మస్ట్ సార్. మస్ట్ షుడ్. కుడ్ ఏం మీనింగ్ సార్? కుడ్ కంప్లీట్ అమ్మా. షుడ్ ఇందాక కాల్ వచ్చింది సార్, అందుకని. ఓకే, షుడ్. కుడ్ అంటే పాస్ట్ కదా సార్? షుడ్ అంటే పాస్ట్ ఏం కాదు ఇది. అంటే ఏదైనా ఒక పని చెయ్యాలి. ఆబ్లిగేషన్స్ కిందకి వస్తాయి, చేయాల్సిన పనులు అనమాట. ఏం సార్? చేయాల్సిన పనులు అంటే చెయ్యాలి, ఆడాలి, పాడాలి మనకు వస్తుంటుంది. చూద్దాం. అంటున్నా సార్ నేను. ఓకే, షుడ్ చూద్దాం. చెయ్యాలి, ఆడాలి, పాడాలి అని మీకు మీనింగ్ వస్తుంది కదా. షుడ్, దీనికి ప్యారల్గా ఇంకోటి చూద్దాం మనం. దీని తర్వాత నెక్స్ట్ ఏముందంటే మస్ట్. ఇది తప్పకుండా చెయ్యాలి అని మనకి మీనింగ్ వస్తుంది, అంతే కదా. షుడ్ అంటేనేమో చెయ్యాలి, సో మస్ట్ అంటేనేమో తప్పకుండా చేయాలి. మాస్క్ ధరించాలంటేనేమో షుడ్. సో మాస్క్ తప్పకుండా ధరించాలనుకోండి మస్ట్. అంటే హ్యావ్ హ్యాడ్ లాగా సార్. హ్యావ్ కి షుడ్ కి సిమిలర్ మీనింగ్ వస్తుందండి. అవును సార్. హ్యావ్ కి షుడ్ కి సిమిలర్ మీనింగ్ వస్తుంది. కాకపోతే షుడ్ ఇంకొంచెం ఎక్కువ పవర్ఫుల్ అండి చెప్పాలంటే. ఓకేనా, సేమ్ మీనింగ్ వస్తుంది. యూ హ్యావ్ టు గో అన్న, యూ షుడ్ గో అన్న, రెండు మీనింగ్ ఒకటే వస్తుంది. ఓకే, సేమ్ ఎగ్జాంపుల్స్ గా మనం డిఫరెంట్ ఎగ్జాంపుల్ ట్రై చేద్దాం. ఓకే, మాట్లాడండి సార్. ఏమండి పెద్దగా మాట్లాడాలా? వాయిస్ లో. అయ్యో, నేను పెద్దగానే మాట్లాడుతున్నాను. సో నేను జిమ్కి వెళ్ళాలి అనుకోండి, ఐ షుడ్ గో టు జిమ్. మీరే చెప్పండి అయితే. నేను చిన్నగా చెప్తాను అంటున్నాను కదా. నేను జిమ్కి వెళ్ళాలి. షుడ్ బి కాదు, I should go to gym. ఐ షుడ్ గో టు జిమ్. నేను జిమ్కి వెళ్ళాలి, నేను కాలేజ్కి వెళ్ళాలి, నేను సినిమాకి వెళ్ళాలి, నేను స్కూల్కి వెళ్ళాలి. ఐ షుడ్ గో. ఓకేనా. నేను సినిమా చూడాలి అనుకోండి, ఐ షుడ్ వాచ్. ఓకే, నేను బిర్యానీ తినాలి అనుకోండి, ఐ షుడ్ ఈట్ బిర్యానీ. ఇంకా ప్యారలల్గా మనం మస్ట్ కూడా చూద్దాం. మనకి మస్ట్ కూడా క్లియర్ అయిపోద్ది. మస్ట్ చూద్దాం ప్యారలల్గా. ఓకే, సో ఇక్కడ చూద్దాం. నేను ఇక్కడ
ఐ షుడ్ గో టు జిమ్ అంటే నేను జిమ్కి వెళ్ళాలి. ఇక్కడ మస్ట్ తీసుకుందాం. ఐ మస్ట్ గో టు జిమ్ అంటే నేను తప్పకుండా జిమ్కి వెళ్ళాలి. సార్ షుడ్ కి యాప్ అప్లై చేయాలా సార్? చేయాలండి. రెండు సేమ్ ప్యాటర్న్ వస్తుంది కాబట్టి, సిమిలర్ ఉన్నాయి కాబట్టి రెండుకి అప్లై చేద్దాం. అప్లై చేసుకుంటే చేద్దాం. ఓకే రైట్, చూద్దాం. ఇక్కడ షుడ్ అంటేనేమో వెళ్ళాలి అని వచ్చింది, తప్పకుండా వెళ్ళాలి అంటేనేమో మస్ట్ వచ్చింది. ఓకే, ఐ షుడ్ గో టు జిమ్ అంటే నేను జిమ్కి వెళ్ళాలి. ఐ మస్ట్ గో టు జిమ్ అంటే జిమ్కి తప్పకుండా వెళ్ళాలి. ఇప్పుడు యాప్ అప్లై చేద్దాం. ఓకే, నేను ఎలా ఉండాలంటే, సో ఒంటరిగా ఉండాలి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ షుడ్ చెప్పండి, ఏమొస్తుంది? I should be alone. I should be alone. I should be alone. ఐ షుడ్ బి అలోన్ అంటే నేను ఒంటరిగా ఉండాలి అని అర్థం. నేను తప్పకుండా ఒంటరిగా ఉండాలనుకోండి, దాని మీనింగ్ ఏమొస్తుంది? I must be alone. I must be alone. ఐ మస్ట్ బి అలోన్. నేను ఒంటరిగా ఉండాలి, నేను తప్పకుండా ఒంటరిగా ఉండాలి. ఓకే, నేను మా ఫ్రెండ్తో ఉండాలి అనుకోండి, అప్పుడేం చెప్పాలి? I should be I should be with my friend. ఐ షుడ్ బి విత్ మై ఫ్రెండ్. నా ఫ్రెండ్తో ఉండాలి, నేను తప్పకుండా ఉండాలి. I must be with my I must be with my friend. ఐ మస్ట్ బి విత్ మై ఫ్రెండ్. ఇక్కడ మస్ట్ వస్తుంది, నేను తప్పకుండా మా ఫ్రెండ్తో ఐ మస్ట్ బి విత్ మై ఫ్రెండ్. నెక్స్ట్, నేను హైదరాబాద్లో ఉండాలి అనుకోండి, I must be in Hyderabad. ఇన్ హైదరాబాద్. నేను హైదరాబాద్లో ఉండాలి, నేను హైదరాబాద్లో తప్పకుండా ఉండాలి. I must be in Hyderabad. సో ఐ మస్ట్ బి ఇన్ హైదరాబాద్, అంతే అండి. షుడ్ బి ఇన్ హైదరాబాద్, నేను హైదరాబాద్లో ఉండాలి. ఐ మస్ట్ బి ఇన్ హైదరాబాద్, నేను హైదరాబాద్లో తప్పనిసరిగా ఉండాలి. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్స్ అడుగుతాను, ట్రై చేయండి. 6 సంబంధించిన మోడల్స్ జరిగింది కదా, ఈ 6 మీద మిమ్మల్ని కొన్ని అడుగుతాను. ఇక్కడ వరకు మీరు ట్రై చేయండి. ఇక్కడ 1 నుంచి 6 వరకు నేను అడుగుతాను, చెప్పండి. ప్లస్ మీకు ఇక్కడ ఏంటంటే వీటిలో ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో ఐవియుదే ఆల్ సబ్జెక్ట్స్కి మీకు ఇదే వస్తుందండి. మస్ట్ ఉంటే మస్టే వస్తే మస్ట్ రాదు, షుడ్ ఉంటే షుడ్డే వస్తుంది, షుడ్స్ రాదు. మే ఉంటే మేనే, అన్నింటికి ఐవియుదే ఆల్ సబ్జెక్ట్స్ మేనే ఉండదు. కుడ్ ఉంటే కుడ్డే, కుడ్స్ రాదు. కెన్ ఉంటే కెన్స్ రాదు. ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మళ్ళీ లేదంటే తర్వాత అడుగుతున్నారు అన్నమాట, హీ విల్స్ గో అని చెప్పాలా, హీ విల్ గో అన్నారు. అట్లా లేదు, అసలు ఓడే లేదు, అసలు విల్స్ అనేది ఆ వర్డ్స్ లేదు. ఓకే, ఇప్పుడు నేను అడుగుతాను, కొన్ని తెలుగులో అడుగుతాను, ట్రై చేయండి. Okay. నేను ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు, చెప్పండి. I may speak English. I may speak in English. I may speak in English. I may speak in English. I may speak English. I may speak in English. I may speak in English. ఓకే, రైట్. సో నాయిస్ ఏర్పడుతుంది కాబట్టి మనం ఇండివిజువల్గా అడగడానికి ట్రై చేద్దాం. అందరం అయితే నాయిస్ అవుతుంది. సో 6 వరకు మీరు విన్నారు కదా, 6 మీద నేను ర్యాండమ్గా ఎవరికైనా చూస్ చేసుకుని అడుగుతాను. మ్యూట్ ఆఫ్ చేయండి, చెప్పేవాళ్ళు మ్యూట్ ఆఫ్ చేయండి. నేను ఒక్కొక్క పర్సన్ అడుగుతాను, సరిపోద్ది. అప్పుడు మ్యూట్ ఆఫ్ చేసి అందరం మ్యూట్ ఆఫ్ చేసేయండి. నేను ఎవరైతే నేమ్ అనౌన్స్ చేస్తారో వాళ్ళు మాత్రము మనం మ్యూట్ ఆఫ్ చేసుకొని మాట్లాడండి, సరిపోద్ది. అప్పుడు నాయిస్ లేకుండా క్లియర్ ఉంటుంది అంతా. దశరథ ఉన్నారా? సిహెచ్ దశరథ అండి. ఓకే, యాక్టివ్గా ఉన్న వాళ్ళు హ్యాండ్స్ రైజ్ చేయండి, అప్పుడు ఇంకా ఈజీ అయిపోతుంది కదా. ఎవరు రెడీగా ఉన్నారో వాళ్ళు హ్యాండ్స్ రైజ్ చేయండి. హ్యాండ్స్ ఏమి చూసారు అక్కడ, హ్యాండ్స్ ఏమి ఇచ్చారంటే ఓకే వీళ్ళు రెడీ అన్నట్టు నేను. ఓకే, సూపర్. సత్య పెంకే ఉన్నారా? సత్య, Yes, sir. Hello, sir. నేను మా డాడీతో ఉండగలను, చెప్పండి. I can be. I can be with my father. I can be with my father. I can be with my father. I can be with my daddy. Okay. నేను అమెరికాలో ఉండగలను, చెప్పండి. I can be in America. ఓకే, నేను మా విలేజ్లో ఉండగలను. I can be in my village. Can be in my village.
నేను సినిమాకి వెళ్ళగలను. I can be I can go to cinema. ఐ కెన్ గో I టు can సినిమా. go to movie. నేను హ్యాపీగా ఉండగలను. I can be happy. నేను తెలివిగా ఉండగలను. I can be intelligent. ఐ కెన్ బి ఇన్ తెలివియా? Intelligent. ఐ కెన్ బి ఇంటెలిజెంట్. ఓకే. ఓకే. నేను మూవీ థియేటర్కి వెళ్ళగలను అని ఎలా చెప్పాలి? I can be go to movie theater. ఐ కెన్ గో టు మూవీ థియేటర్. ఐ కెన్ బి కాదు. I can. నేను మూవీ థియేటర్లో ఉండగలను అంటే I can go to in movie theater. ఐ కెన్ బి ఇన్ మూవీ థియేటర్. నేను మూవీ థియేటర్ ఉండగలను. ఓకే. మూవీ థియేటర్లో వచ్చేసి మీ ఫ్రెండ్ పేరు రాజు అనుకోండి, నేను రాజుతో ఉండగలను. I can be with Raju. ఐ కెన్ బి విత్ రాజు. ఓకే. నెక్స్ట్ పర్సన్ మ్యూట్ ఆఫ్ చేసాను అమ్మా సత్య గారు. శేఖర్ గారు ఉన్నాను. ఎం శేఖర్. సార్ నేను ఉన్నా. పేరండి? పల్లవి సార్, మా ఫాదర్ పేరు. ఓకే. రేపు నేను హైదరాబాద్లో ఉండొచ్చు. I may in Hyderabad tomorrow. I will may. విజయ్ దేవరకొండ రేపు బెంగళూరులో ఉండొచ్చు. Vijay Devarakonda may will in Hyderabad tomorrow. మే విల్ ఒకేసారి రాదు కదండి. విజయ్ దేవరకొండ రేపు బెంగళూరులో ఉండొచ్చు. Vijay Devarakonda may in Hyderabad tomorrow. విజయ్ దేవరకొండ మే బి ఇన్ హైదరాబాద్ బెంగళూరు టుమారో. Okay. Bangalore. Okay. విజయ్ దేవరకొండ రేపు సమంతతో ఉండవచ్చు. Vijay Devarakonda may be with Samantha tomorrow. సమంత ఈ రోజు విజయ్ దేవరకొండతో ఉండొచ్చు. Samantha may with Vijay Devarakonda today. సల్మాన్ ఖాన్ ఇంకా మ్యారేజ్ కాకుండా సింగిల్ గా ఉండొచ్చు. సల్మాన్ ఖాన్ సింగిల్ గా ఉండొచ్చు. నేమ్ చేంజ్ చేయండి సార్, నాకు పలకడం రాదు. ఓకే. సురేష్ అని చెప్పండి. ఇంకా సురేష్ సింగిల్ గా ఉండొచ్చు. సురేష్ మే బి అలోన్. సురేష్ మే బి సింగిల్, సురేష్ మే బి అలోన్. ఓకే. మ్యూట్ ఆఫ్ చేసేయండి. నెక్స్ట్ పర్సన్. థ్యాంక్ యూ. మంచిగా చెప్పారమ్మా. రంజిత్ అండ్ రజనీకాంత్. సార్ చెప్పండి సార్. రైట్. రేపు నేను కాలేజ్కి వెళ్తానండి. చెప్పండి. I will go college tomorrow. ఐ విల్ go to college tomorrow. రేపు నేను కాలేజ్కి వెళ్తా. రేపు నేను కాలేజ్లో ఉంటా. I will be in college. మళ్ళీ చెప్పండి. I will be in college. ఐ విల్ బి ఇన్ కాలేజ్ టుమారో. రేపు కాలేజ్లో ఉంటాను. Okay, sir. రేపు నేను మా ఫ్రెండ్ వాళ్ళ విలేజ్కి వెళ్తాను. I will go my friend village. ఐ విల్ గో టు మై ఫ్రెండ్ విలేజ్. Yes, sir. రేపు నేను మా ఫ్రెండ్ వాళ్ళ విలేజ్లో ఉంటాను. I will be in my friend village. నేను మా ఫ్రెండ్తో ఉంటాను. రేపు మా ఫ్రెండ్తో ఉంటాను. I will be with my friend tomorrow. నేను ఫ్యూచర్లో రిచ్గా ఉంటాను. I will be in future rich. ఐ విల్ బి రిచ్ ఇన్ ఫ్యూచర్. ఓకే. sir. సూపర్ అమ్మా, సూపర్. నెక్స్ట్ వెంకటేశ్వర్లు అండి. దుమ్మా బోయినా మేడం ఉన్నారండి? Yes, sir. Yes, sir. నేను ఒక కేసు పెట్టి లేపగలిగాను. Hello, sir.
వినిపిస్తుందమ్మా? Yes, sir. నేను ఒక 50 కేజీల బరువు లేపగలిగాను. Sir, disturb. శేఖర్ గారి దగ్గర నుంచి వస్తుంది. మ్యూట్ ఆఫ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు డిస్టర్బెన్స్ రాదులే. సార్ సార్ నా ఓకే. దగ్గర నుంచి ఏం రావట్లేదు సార్. ఓకే, మ్యూట్ ఆఫ్ చేసేయండి అందరూ. ఎవరైతే నేమ్ అనౌన్స్ చేస్తారో వాళ్ళు మాత్రం ఆన్ నేను ఎలా ఉన్నానే ఉన్నా సార్, ఎవరు లేరు నా దగ్గర. ఓకే, ఇప్పుడు ఆఫ్ చేసేయండి, నో ప్రాబ్లం. Sir, ఓకే అమ్మా, నేను ఒక 50 కేజీల బరువు లేపగలిగాను. I could lift 50 kgs weight. నేను ఒక 50 కేజీల బరువు లేపగలను. I can lift 50 kgs weight. నేను ఇంగ్లీష్లో మాట్లాడగలను. I can speak in English. నేను ఇంగ్లీష్లో మాట్లాడగలిగాను. I could speak in English. నేను హ్యాపీగా ఉండగలను. I can be happy. నేను హ్యాపీగా ఉండగలిగాను. I could be happy. నేను ఒంటరిగా ఉండగలను. I can be alone. నేను ఒంటరిగా హాస్టల్లో ఉండగలను. I can be alone in hostel. ఓకే, నేను మా ఫ్రెండ్తో ఉండగలను. I can be with my friend. నేను మా ఫ్రెండ్తో హ్యాపీగా ఉండగలను. I can be happy with my friend. నేను మా ఫ్రెండ్తో హ్యాపీగా ఉండగలిగాను. I could be happy with my friend. ఓకే ఓకే, సూపర్ అమ్మా. నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారా? ఇంకెవరు లేరు కదా? రైట్. సార్ చిన్న డౌట్ సార్. చెప్పండి అండి. నేను కుడ్ చెప్పేటప్పుడు నాకు కాల్ వచ్చింది, ఒకసారి చెప్పరా సార్? కుడ్ ఓకే, కెన్ కుడ్ ఏమంటే కెన్ వచ్చేసి ప్రెజెంట్ ఫామ్, కుడ్ వచ్చి పాస్ట్ ఫామ్ అండి. ఓకే ఓకే, ఒకసారి చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ కెన్ గో టు జిమ్. ఇక్కడ ఉంది స్క్రీన్ మీద కనిపిస్తుంది మీకు. ఎస్ సార్. ఐ కెన్ గో టు జిమ్ అంటే నేను జిమ్ కి వెళ్ళగలను ఎస్ సార్. అని మీనింగ్. ఐ కుడ్ గో టు జిమ్ అనుకోండి, నేను జిమ్ కి వెళ్ళగలిగాను. ఓహో ఓకే. ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ మాట్లాడగలను అని. ఐ కుడ్ స్పీక్ ఇంగ్లీష్ అనుకోండి, నేను ఇంగ్లీష్ లో మాట్లాడగలిగాను. ఓకే సార్. ఐ కెన్ గివ్ స్పీచ్ అంటే నేను స్పీచ్ ఇవ్వగలను. ఐ కుడ్ గివ్ స్పీచ్ అనుకోండి, నేను స్పీచ్ ఇవ్వగలిగాను. పాస్ట్ ఫామ్ అన్నమాట. ఓకే సార్. ఓకే రైట్. సేమ్ ఇంకా యాప్ అప్లై చేసిన సరే మీకు అలాగే వస్తాయి అన్నమాట. ఓకే. నెక్స్ట్ చూద్దామండి. 6 టాపిక్స్ అయినాయా? నెక్స్ట్ రిమైనింగ్ టాపిక్స్ మనం అప్లై చేద్దాం. ఇక్కడ మనకి 6 తర్వాత 7th టాపిక్ ఉంది, చూసారా? 7th టాపిక్ వచ్చేసి మీకు ఏముందంటే ఇక్కడ ఏంటిదండి? 7th టాపిక్ వుడ్ హ్యావ్ కదా? వుడ్ అనుకుంటా. వుడ్ హ్యావ్ అనుకుంటా సార్. సో వుడ్ హ్యావ్. నెక్స్ట్ వచ్చేసి మస్ట్ హ్యావ్ కదండి? మస్ట్ హ్యావ్, షుడ్ హ్యావ్, వుడ్ హ్యావ్, మస్ట్ హ్యావ్. నెక్స్ట్ షుడ్ హ్యావ్ ఉంది. షుడ్ హ్యావ్. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి మైట్ హ్యావ్ అండి. అవును సార్. నా వాయిస్ రిపీట్ అవుతుంది. ఏం లేదు సార్, మంచిగా నాకు రిపీట్ వస్తుంది ఇక్కడ అండి. సరే, ఒక మ్యూట్ ఆఫ్ చేసేయండి, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం మనం. వుడ్ హ్యావ్, షుడ్ హ్యావ్, మస్ట్ హ్యావ్, సో మైట్ హ్యావ్ మనకి 4 టైప్స్ ఉన్నాయి కదా. వీటి తర్వాత మనకి మామూలుగా అయితే ఇక్కడ యాప్ అప్లై చేసేటప్పుడు బీఈబీ వచ్చి యాప్ అని అప్లై అవుతుంది. ఇప్పుడు వరకు బేసిక్గా మనకి ఏం జరిగిందంటే ఏదైనా మనకి బీ ఫార్మ్స్ కానీ స్ట్రక్చర్స్ కానీ లేదంటే మోడల్స్ కానీ వచ్చినప్పుడు మనకి బీఈబీ యాడ్ అయ్యి తర్వాత అడ్జెక్టివ్ కానీ పర్సన్ కానీ ప్లేస్ కానీ యాడ్ అయింది కదా. సో మనకి ఇక్కడ ఏమవుతుందంటే వుడ్ హ్యావ్, షుడ్ హ్యావ్, మస్ట్ హ్యావ్కి ఏమవుతుందంటే బీ రాదు, బీన్ వస్తుంది ఇక్కడ. ఓకే, బీన్ వచ్చేసి యాప్ అప్లై అవుతుంది అనమాట. చూద్దాం వీటిలో మనం ఫస్ట్ ఏం తీసుకుందాం అంటే సో మస్ట్ తీసుకుందాం ఫస్ట్. సో ఇప్పటివరకు మీరు ఎన్ని మూవీస్ చూసారు అడిగాం అనుకోండి. నేను ఒక 100 మూవీస్ చూసి ఉండొచ్చు అనుకోండి. ఐ మస్ట్ హ్యావ్ వాచ్డ్, V3 వస్తుంది కదా మనకి ఇక్కడ. ఇది యాప్ అప్లై చేయక ముందర, యాప్ అప్లై చేసేటప్పుడేమో బీన్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఏమో మీకు ఏమవుతుంది అంటే వుడ్ హ్యావ్, షుడ్ హ్యావ్ తర్వాత ఏమవుతుంది అంటే వెర్బ్ యొక్క ఫామ్ V3 వస్తుంది ఇక్కడ. V3 ఇదేమో యాప్ అప్లై చేసినప్పుడు బీన్ వస్తుంది. యాప్ అప్లై చేయనప్పుడు మాత్రమే బీన్ వచ్చేసి సో V3 అని మనకు వస్తుంది. సో
ఐ మస్ట్ హ్యావ్ వాచ్డ్. నేను ఒక watches వాచ్ కాబట్టి yes హార్న్ సౌండ్ వస్తుంది బాగా. మ్యూట్ ఆఫ్ చేసేయండి అండి, నో ప్రాబ్లం, నేనే మాట్లాడతాను. ఓకే, సో ఐ మస్ట్ హ్యావ్ వాచ్డ్ 100 మూవీస్. నేను ఇప్పటివరకు మీరు ఎన్ని సినిమాలు చూసి ఉండొచ్చు అని అడిగిన అనుకోండి, ఎన్ని సినిమాలు చూసి ఉండొచ్చు అంటే ఐ మస్ట్ హ్యావ్ వాచ్డ్ 50 movies ఒక 100 సినిమాలు చూసి ఉండొచ్చు ఇప్పుడు. yes ఓకేనా? ఇప్పటివరకు ఎన్ని సినిమాలు చూసి ఉండొచ్చు? ఒక 100 సినిమాలు చూసి ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు మీరు సీరియల్స్ చూస్తున్నారు, మరి ఎన్ని సీరియల్స్ చూసి ఉండొచ్చు? ఐ మస్ట్ హ్యావ్ వాచ్డ్ 100 సీరియల్స్. ఓకే, మీరు చాలా డ్రెస్సెస్ అనేవి డైలీ చేంజ్ చేస్తారు కదా, మీరు ఇప్పటివరకు ఎన్ని డ్రెస్సెస్ కొనుక్కోవచ్చు? మేడం మైట్ హ్యావ్ చెప్పారు సార్, వెళ్ళి ఉండవచ్చు, చూసి ఉండవచ్చు, ఎస్టిమేషన్ మైట్ హ్యావ్ చెప్పారు సార్. అది రివైజ్ చేస్తున్నారు మేడం, రివిజన్ చేపిస్తున్నారు. హలో ఇప్పుడు మేడం రివిజన్ చేపిస్తున్నారు. కరెక్టే. మనం మైట్ హ్యావ్ చెప్పాం, మస్ట్ హ్యావ్ చెప్పాం. అది మైట్ హ్యావ్ చెప్పారు సార్. మైట్ హ్యావ్ చెప్పాం. ఇది వెళ్ళి ఉండవచ్చు, చూసి ఉండవచ్చు అంటే ఎస్టిమేషన్ సార్. పాస్ట్ ఎస్టిమేషన్ వచ్చేసి మనం ఇది చెప్పామండి. మైట్ హ్యావ్ చెప్పారు సార్, పాస్ట్ ఎస్టిమేషన్. మస్ట్ హ్యావ్ అంటే తప్పకుండా అని చెప్పాం కదా. తప్పకుండా వెళ్ళి ఉంటాడు, ఉంటాది. ఇక్కడ వస్తుందండి, పొరపాటు జరిగింది మనకి ఇక్కడే. మైట్ హ్యావ్ వాచ్ 100 మూవీస్. ఎన్ని సినిమాలు చూసి ఉండొచ్చు అంటే ఒక 100 సినిమాలు చూసి ఉండొచ్చు. మస్ట్ హ్యావ్, మైట్ హ్యావ్ కాదు, మస్ట్ హ్యావ్. ఒక్కసారి చెక్ చేయండి, నోట్స్ ఒకసారి చెక్ చేయండి మేడం. అదే సార్ మస్ట్ అంటే ఖచ్చితంగా చేయాలి, ఇట్లా చేస్తామని మీరు పాస్ట్ లో మస్ట్ చెప్తున్నారు. సార్ గుర్తొచ్చింది సార్, మస్ట్ కరెక్టే చెప్పింది సిస్టర్. ఓకే, పాస్ట్ గురించి మనం చెప్తాం కదా ఇక్కడ. మైట్ చెప్తారు సార్. పాస్ట్ ఎస్టిమేషన్ అంటే మైట్ హ్యావ్ చెప్పారు సార్. మైట్ హ్యావ్ చెప్తారు సార్, మీరు మొన్న అదే చెప్పారు. ఓకే రైట్. మైట్ హ్యావ్ చెప్పారు సార్. తప్పకుండా వెళ్ళి ఉంటాడు, ఉంటాది అంటే మస్ట్ హ్యావ్ చెప్పారు సార్. తప్పకుండా వెళ్ళి ఉంటాడు అని వచ్చేసి మస్ట్ చెప్పారు సార్. రైట్. సో మైట్ హ్యావ్ అనేది ఇక్కడ వస్తుంది మనకి. మైట్ హ్యావ్ అంటే ఎన్ని సినిమా చూసి ఉండొచ్చు ఇప్పటికి. మైట్ హ్యావ్ అంటే కలిసి ఉండవచ్చు, చేసి ఉండవచ్చు. ఐ మైట్ హ్యావ్ వాచ్డ్ 50 మూవీస్ అంటే మైట్ హ్యావ్ వాచ్డ్. నేను ఒక 100 సినిమా చూసి ఉండొచ్చు, ఒక 50 సినిమా చూసి ఉండొచ్చు. పాస్ట్ గురించి మనం ఎస్టిమేట్ చేస్తాం అన్నమాట. ఎస్టిమేషన్ సార్ అంతే. అవునండి, గతం గురించి మనకు క్లారిటీ ఉండదు, కాకపోతే ఒక అంచనా వేసి చెప్తాం ఇక్కడ. అంటే కరెక్ట్ తెలీదు మనకు ప్రెజెంటేషన్, కానీ ఏదో చెప్తున్నట్టు. అవునండి, నేనే పొరపాటు పడ్డాము. అది మస్ట్ పాస్ట్ ఫామ్ వచ్చేసి మైట్ హ్యావ్ అనుకుంటా సార్, అట్లనే చెప్పారు. రైట్, ఇక్కడ చూద్దాం, యాప్ అప్లై చేద్దామండి. ఇక్కడ ఐ మైట్ హ్యావ్ వాచ్డ్ 100 మూవీస్ అనేది మనం మెయిన్ గా తీసుకున్నాము వెర్బ్. తర్వాత ఏమో నేను హ్యాపీగా ఉండవచ్చు అనుకోండి, ఐ మైట్ హ్యావ్ బీన్ హ్యాపీ. ఓకే, నెక్స్ట్ నేను మా ఫ్రెండ్తో ఉండవచ్చు, మా ఫ్రెండ్తో ఉండొచ్చు, లేదంటే ఐ మైట్ హ్యావ్ బీన్ విత్ మై ఫ్రెండ్, మా ఫ్రెండ్తో ఉండొచ్చు. నేను హైదరాబాద్లో ఉండొచ్చు, సో ఇక్కడ B3 వస్తుంది, సో బీన్ అనేది వస్తుంది అంతే. చెప్పండి. అంతే, ఐ మైట్ హ్యావ్ బీన్ ఇన్ హైదరాబాద్. ఇక్కడ మనకి వుడ్ హ్యావ్, షుడ్ హ్యావ్, మస్ట్ హ్యావ్ వచ్చి బీన్ వస్తుందండి. హ్యావ్ తర్వాత V3 రావాలి బేసికల్ గా, అందుకే బీన్ అని మీకు వస్తుంది ఇక్కడ. సో వుడ్ హ్యావ్ బీన్ ఇన్ హైదరాబాద్. అన్నిటికీ మీకు BE అని వస్తుంది, కానీ ఈ 4 వుడ్ హ్యావ్, మస్ట్ హ్యావ్, షుడ్ హ్యావ్, మైట్ హ్యావ్ మాత్రం బీన్ అని వస్తుంది ఇక్కడ. యాప్ అప్లై చేస్తుంది. ఇది వచ్చేసి నార్మల్ గా ఉన్న సెంటెన్స్, ఇది యాప్ అప్లై చేసినప్పుడు ఇది అడ్జెక్టివ్, ఇది వచ్చేసి పర్సన్, ఇది వచ్చేసి ప్లేస్. సేమ్ వీటికి కూడా అదే అన్నమాట. వుడ్ హ్యావ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏం తీసుకుందాం అంటే షుడ్ హ్యావ్ తీసుకుందాం. సార్ ఇప్పుడు బి పెడితే ఏ మీనింగ్ వస్తుంది? బి పెట్టకూడదండి, బి పెడితే మనకి మీనింగ్ రాదు. బి పెట్టరాదు, బి పెడితే స్టేట్మెంట్ రాంగ్ స్టేట్మెంట్ అయితే. ఓకేనా, బేసికల్ గా నేను ఎట్లా చెప్తున్నా అంటే, ఇక్కడ హ్యావ్ ఫామ్ అని వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కి హ్యావ్ ఫామ్ అని వస్తే మనకి బేసిక్ రూల్ ఏముంటుందంటే
నార్మల్ దాని తర్వాత మనకి V3 రావాలి. సో మనకి బి పెట్టామనుకోండి, బి అనేది V1 అవుతుంది. ఇక్కడ చూడండి, బి అనేది V1 అవుతుంది. బి అనేది V1. మరి V2 ఏంటిది? బికి V2 ఏంటంటే వజ్, దీనికి V3 ఏంటంటే బీన్. సో ఇక్కడ మనకి హ్యావ్ ఫామ్ తర్వాత V3 రావాలి కదా, V3 రావాలి కాబట్టి బి తీసుకోలేదు, అందుకే బీన్ తీసుకున్నాడు. ఓకేనా? అట్లా మనకి ఈ యొక్క ఫార్మాట్ ప్రకారం మనకి V3 అనేది మనకి అప్లై అవుతుంది. సో ఇక్కడ హ్యావ్ వచ్చింది కాబట్టి దాని పక్కన V3. సో బీన్, ఇది కూడా ఇక్కడ హ్యావ్ వచ్చింది కాబట్టి అక్కడ V3. వాచ్ కాదు, వాచ్. ఓకేనా? సో అట్లా మనకి రూల్స్ అనేవి ఉన్నాయన్నమాట కొన్ని. ఆ రూల్స్ మనం పాటించాల్సిందే, వేరే దానికి అబ్జెక్షన్ పెట్టడానికి వీళ్ళే. నెక్స్ట్ షుడ్ హ్యావ్ చూద్దాం. మీరు నిన్న క్లాస్కి రాలేదు, క్లాస్కి నిన్న వచ్చి ఉండాల్సింది, సినిమాకి వెళ్ళి ఉండాల్సింది. సినిమా మీరు చూడలేదు, ఏది సినిమా మొన్న రిలీజ్ అయిన హిట్ 3 మూవీ చూశారు. సో హిట్ 3 మూవీ మీరు చూసారు కానీ మీ ఫ్రెండ్ చూడలేదు. అరే సినిమా చూసి ఉండాల్సింది. ఓకేనా? సో నువ్వు సినిమా చూసి ఉండాల్సింది. సో యూ అని తీసుకుంటున్నాను, యూ తీసుకుంటున్నాను మేడం. సో యూ షుడ్ హ్యావ్ వాచ్డ్ హిట్ 3 మూవీ. నువ్వు సినిమా చూసి ఉండాల్సింది, చూడలేదు. యూ షుడ్ హ్యావ్ బీన్ యూ షుడ్ హ్యావ్ వాచ్డ్ హిట్ 3 మూవీ. నువ్వు హిట్ 3 మూవీ చూసి ఉండాల్సింది, చూడలేదు కానీ చూసి ఉండాల్సింది. పాస్ట్ గురించి మనం రిగ్రెట్గా ఫీల్ అవుతున్నాం, పాపం జరగలేదు, అది పని జరిగి ఉంటే బాగుండేది అనుకుంటున్నారు. ఓకేనా? సో షుడ్ హ్యావ్ వాచ్డ్ హిట్ 3 మూవీ చూసి ఉండాల్సింది. ఓకేనా? మీరు మ్యారేజ్ చేసుకుని ఇబ్బంది పడుతున్నారు కానీ మ్యారేజ్ చేసుకోకుండా సింగిల్గా ఉండాల్సింది. సో యూ అనుకో, ఎగ్జాంపుల్కి అంతే, అలా కాదు. సో యూ షుడ్ హ్యావ్ బీన్. చెప్పండి మేడం. యూ షుడ్ హ్యావ్ బీన్. బియా బీనా? యూ షుడ్ హ్యావ్ బీన్ అలోన్. బి కాదు, బి అన్నమాట. బీన్. యూ షుడ్ హ్యావ్ బీన్ అలోన్. ఎస్, బీన్ అండి. యూ షుడ్ హ్యావ్ బీన్ అలోన్. మీరు ఒంటరిగా ఉండాల్సింది. అనవసరంగా మ్యారేజ్ చేసుకొని వద్దురా సోదరు అన్నట్టు మ్యారేజ్ చేసుకుంటాం, ఇంకా మా సాంగ్ పాడుకుంటున్నారు. సరే, ఓకే. మీరు మీ ఫ్యామిలీతో, మీరేమో యుఎస్ వెళ్ళిపోయారన్నమాట, ఇక్కడ ఇండియాలో లేకుండా. సో మీ ఫ్యామిలీతో ఉండాల్సింది, పాపం వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఇండియాలో. సో యూ షుడ్ హ్యావ్, ఎవరిని వింటున్నారా? సో యూ షుడ్ హ్యావ్ బీన్ విత్ యువర్ ఫ్యామిలీ. యువర్ అన్నాం కాబట్టి యువర్ ఫ్యామిలీ. మీరు మీ ఫ్యామిలీతో ఉండాల్సింది. ఇప్పుడు వాళ్ళకి ఎవరో తోడు లేరు, సో మీరు ఉంటే బాగుండేది. ఉండాల్సింది. యూ షుడ్ హ్యావ్ బీన్ విత్ యువర్ ఫ్యామిలీ. మీ ఫ్యామిలీతో మీరు ఉండాల్సింది. ఓకే, మీరు అనవసరంగా వేరే కంట్రీ అబ్రోడ్స్ వెళ్ళిపోయి అక్కడ ఉన్నారు కానీ మీరు ఎక్కడ ఉండాల్సింది అంటే ఇండియాలో ఉండాల్సింది. ఇండియాలో ఉంటే మీరు ఇంకా బాగా, సో చాలా మంది హెల్ప్ చేసేవారు. సో నువ్వు ఇండియాలో ఉండాల్సింది. యూ షుడ్ హ్యావ్ బీన్ ఇన్ ఇండియా. నువ్వు ఇండియాలో ఉండాల్సింది. ఏమన్నా వింటున్నారా లేదంటే? ఓకే, రైట్. నెక్స్ట్ ఇంకా చూద్దాం. ఇది షుడ్ హ్యావ్, సో హ్యావ్ అని వచ్చింది. తర్వాత వుడ్ హ్యావ్ చూద్దాం. వుడ్ హ్యావ్ అంటే మీనింగ్ ఏంటండి? ఖచ్చితంగా మేము వచ్చి ఉండేవాడిని. ఉండేవాడిని, వచ్చి ఉండేవాడిని, ఆడి ఉండేవాడిని, పాడి ఉండేవాడిని. సో ఇదంతా వచ్చి ఉండేవాళ్ళం. మ్యారేజ్ పిలవలేదు, మ్యారేజ్ పిలిస్తే వచ్చి ఉండేవాడిని కదా. మ్యారేజ్ మీద పిలవలేదు, మీరు పిలిస్తే వచ్చి ఉండేవాడిని. సో ఐ వుడ్ హ్యావ్ కమ్ విత్ తీసుకున్నా. ఐ వుడ్ హ్యావ్ కమ్ టు మ్యారేజ్. నేను మ్యారేజ్ మీద పిలవలేదు కానీ మ్యారేజ్ పిలిచి వచ్చి ఉండేవాడిని. ఐ వుడ్ హ్యావ్ కమ్ టు మ్యారేజ్. మ్యారేజ్కి వచ్చి ఉండేవాడిని. ఓకేనా? ఈ పిలవలేదు, నేను రాలేదు, కాకపోతే పిలిచుంటే నేను వచ్చి ఉండేవాడిని. ఓకేనా? మీరు అట్లాగే ఆ మ్యారేజ్ నన్ను పిలిచారనుకోండి, కొంచెం మీరు హ్యాపీగా ఫీల్ అవ్వరుగా. సో నేను హ్యాపీగా ఉండేవాడిని. మీరు పిలవలేదు, నేను హ్యాపీగా ఉండలేను. సో ఐ వుడ్ హ్యావ్ బీన్. సో ఐ వుడ్ హ్యావ్ బీన్ హ్యాపీ. లేదంటే మీరే హ్యాపీగా ఉండేవాళ్ళు. యూ తీసుకోండి. ఇక్కడ మీ పెళ్ళికి వచ్చి ఉంటే మీరు హ్యాపీగా ఉండేవాడు కాబట్టి యూ తీసుకో. నార్మల్గా ఏదైనా తీసుకోవచ్చు. సో యూ వుడ్ హ్యావ్ బీన్ హ్యాపీ. నేను మీ మ్యారేజ్కి వచ్చి నువ్వు హ్యాపీగా ఉండేవాడురా, నువ్వు హ్యాపీగా లేవు కానీ. సరే, ఓకే. సో వచ్చి ఉండుంటే అందరు ఫ్రెండ్స్ని కలిసి ఉండేవాడిని. సో అందరు ఫ్రెండ్స్తో ఉండేవాడిని.
ఓకేనా. సో ఐ వుడ్ హ్యావ్ బీన్ విత్ మై ఫ్రెండ్స్, నేను ఫ్రెండ్స్తో ఉండేవాడిని, మ్యారేజ్కి వచ్చి ఉండేవాడిని. సో ఐ వుడ్ హ్యావ్ బీన్ విత్ మై ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్ అందరితో ఉండేవాడిని. విత్ మై ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్ అందరితో ఉండేవాడిని. నెక్స్ట్ మ్యారేజ్ ఎక్కడ జరుగుతుందంటే తమిళనాడు జరుగుతుంది అనుకోండి. తమిళనాడు, కేరళ అండి. ఏమని చెప్పాం అప్పుడు మనం? ఓకే. I would have been happy. సో ఐ వుడ్ హ్యావ్ బీన్ ఇన్ I would తమిళనాడు. have been alone. సో ఐ వుడ్ హ్యావ్ బీన్ ఇన్ తమిళనాడు. తమిళనాడులో ఉండేవాడిని. మీరు పిలిచుంటే ఆ రోజు పిలవలేదు. సో తమిళనాడులో నేను మ్యారేజ్కి. సో మ్యారేజ్ వచ్చేసి తమిళనాడులో జరుగుతుంది. ఈ మొత్తం టాపిక్ ఎక్కడ తీసుకున్నాను నేను? మ్యారేజ్ అనే ఒక టాపిక్ గురించి తీసుకొని మొత్తం తీసుకున్నాం. మ్యారేజ్కి అంత పిలవలేదు. మ్యారేజ్ పిలిచుంటే మ్యారేజ్కి వచ్చి ఉండేవాడిని. ఐ వుడ్ హ్యావ్ కౌంట్ మ్యారేజ్, వచ్చి ఉండేవాడు కానీ రాలేదు. మ్యారేజ్ వచ్చి ఉంటే కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యి ఉండేవాడు అతను పెళ్లి కొడుకు ఎవరైతే ఉన్నారో అతను. యూ వుడ్ హ్యావ్ బీన్ హ్యాపీ, అతను హ్యాపీగా ఫీల్ అయ్యి ఉండేవాడు. సో వచ్చిండే ఫ్రెండ్స్ అందరితో ఉండేవాడు. సో ఉండేవాడిని. ఐ వుడ్ హ్యావ్ బీన్ విత్ మై ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్తో ఉండేవాడిని. ఓకే. మ్యారేజ్ వచ్చేసి ఎక్కడ జరుగుతుంది? తమిళనాడులో. కాబట్టి అతను పిలిచుంటే ఒకవేళ తమిళనాడులో నేను ఉండేవాడిని. అతను పిలవలేదు, నేను వెళ్ళలేదు, తమిళనాడులో కూడా వెళ్ళలేను. ఓకే. మస్ట్ హ్యావ్, తప్పకుండా వెళ్ళి ఉండాలి, తప్పకుండా వెళ్ళి ఉంటాడు. సో మీ ఫ్రెండ్ వచ్చేసి బాగా ఫ్యాన్ అనమాట ఆ హీరోకి. ఏ హీరో అంటే అల్లు అర్జున్ అనే హీరోకి బాగా ఫ్యాన్ అనుకోండి. సో ఎక్కడ ఉంటాడంటే తప్పకుండా అతను ఇక్కడ లేడంటే ఖచ్చితంగా ఆ మూవీ దగ్గరే ఉంటాడు. సో మూవీ థియేటర్లో ఉంటాడు. సో మూవీకి వెళ్ళి ఉంటాడు, తప్పకుండా మూవీకి వెళ్ళి ఉంటాడు. హీ మస్ట్ హ్యావ్, విత్ రావాలి కదా, వెంట్ గాన్. హీ మస్ట్ హ్యావ్ గాన్ టు మూవీ, అతను తప్పకుండా మూవీకి వెళ్ళి ఉంటాడు. తప్పకుండా మూవీకి వెళ్ళి ఉంటాడు. ఇంకా షూర్గా డ్యామ్ షూర్గా చెప్పేస్తాను అనమాట. ఓకే. హ్యాపీగా సో మూవీకి వెళ్ళండి కాబట్టి అతను ఎట్లా ఉంటాడంటే తప్పకుండా హ్యాపీగా ఉంటాడు. తప్పకుండా హ్యాపీగా ఉంటాడు, ఉంటాడు కదా, తప్పకుండా హ్యాపీగా ఉంటాడు. హీ మస్ట్ హ్యావ్ బీన్ హ్యాపీ. ఏమంటే అర్థమవుతుందండి? Yes, sir. నేను చెప్పుకుంటా పోతున్నా వన్ సైడ్ వార్ లాగా, లేదా? అర్థమైంది సార్. రైట్. సో నేను తప్పకుండా మూవీకి వెళ్ళి ఉంటాను. సో వెళ్ళి ఉంటే ఎలా ఉంటుంది అంటే హ్యాపీగా, తప్పకుండా హ్యాపీగా ఉంటాను. సో ఇంకా ఎవరెవరు ఉన్నారంటే మా ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ. సో తప్పకుండా మా ఫ్రెండ్స్తో ఉంటాను. ఐ మస్ట్ హ్యావ్ బీన్ విత్ మై ఫ్రెండ్స్. సో విత్ మై ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్తో తప్పకుండా ఉంటాను. ఓకే. ఆ మూవీ థియేటర్ వచ్చేసి హైటెక్ సిటీ అనుకోండి. నేను హైటెక్ సిటీలో తప్పక ఉంటాను. I must have been in హైటెక్ సిటీ. ఐ మస్ట్ హ్యావ్ బీన్ ఇన్ హైటెక్ సిటీ. నేను హైటెక్ సిటీలో తప్పకుండా ఉంటాను. హైటెక్ సిటీ. సో ఇదండి మొత్తం మనకి ఏంటంటే టాపిక్స్ వచ్చేసి మనకి ఇంతవరకు మనకి కంప్లీట్ అయినాయి. వీటిలో మనకి వేరియేషన్స్ అనేవి ఒక్కసారి స్పెసిఫికేషన్స్ చూద్దాం. పెడతాను. సో చూడండి. సో టోటల్ టాపిక్స్ ఎలా వస్తాయంటే మీకు టోటల్ 50 టాపిక్స్ వస్తాయి మేడం మనకి. టాపిక్స్ ఇప్పుడు నేను చెప్తాను, ఏది మిస్ అయిందో ఒకసారి చెప్పండి. సో టెన్సెస్ అనేది ఫస్ట్ టాపిక్ మేడం. 50 టాపిక్స్ ఫస్ట్ టెన్సెస్. తర్వాత వచ్చేసి స్పోకెన్ ఇంగ్లీష్ స్ట్రక్చర్స్ వస్తుంది. సో స్పోకెన్ ఇంగ్లీష్ స్ట్రక్చర్స్ అనేది వస్తుంది. నెక్స్ట్ తర్వాత ఏమొస్తుంది అంటే మేడం ఇప్పుడు చెప్పి మనం మోడల్స్ ఉన్నాయి కదా, మోడల్స్. సో ఈ మోడల్స్ అనే టాపిక్స్ వస్తాయి. సో టెన్సెస్లో మీకు ఏమొస్తుంది అంటే మొత్తం టోటల్ 10 టెన్సెస్ వస్తాయి ఇక్కడ. 10 ప్లస్ నెక్స్ట్ స్పోకెన్ ఇంగ్లీష్ స్ట్రక్చర్స్లో మీకు ఏమొస్తుంది అంటే 10 స్ట్రక్చర్స్ వస్తాయి మేడం. ఇక్కడ టోటల్గా 10 స్ట్రక్చర్స్ ఉంటాయి. 10 వస్తాయి మీకు కరెక్ట్గా. 10 ప్లస్ వాటికి యాప్ అప్లై చేస్తే ఇంకో 10 యాడ్ అవుతాయి. సో 10 నెక్స్ట్ ప్లస్ ఈ మోడల్స్ అనేవి కూడా మీకు ఎన్ని ఉంటాయి అంటే 10 ఉంటాయి మేడం. ఇవి 10. మళ్ళీ వీటికి మళ్ళీ యాప్ అప్లై చేస్తాం. యాప్ అప్లై చేస్తే మళ్ళీ ఇంకో 10 అవుతాయి. సో ఈజ్ ఈక్వల్ టు టోటల్ మనకి ఎన్ని అవుతాయి అంటే టాపిక్స్ 50 టాపిక్స్ మేడం. ఈ 50 గోల్డెన్ టాపిక్స్ మేడం. వీటిలో గోల్డెన్ టాపిక్స్ అంటే డైమండ్ టాపిక్స్ అని అంటారు ఇంగ్లీష్లో. ఇది మొత్తం మనకి మీకు ఆఫ్లైన్ వచ్చినా సరే దీని మీద మనకి డిబేట్స్ కానీ స్పీకింగ్ యాక్టివిటీస్ కానీ వీటి మీద జరుగుతాయి అనమాట. 50 టాపిక్స్ 50 టాపిక్స్ని అవపోసం పెడితే మనం ఆపే వాళ్ళు ఎవరు లేరండి. జరిగిన టాపిక్స్ వీటిని ప్రాక్టీస్ చేస్తాం మేమైతే. ఆ రెండు కూడా వినలేదు సార్ మేము. ఓకే, మీరు తర్వాత వింటారు, నో ప్రాబ్లం. సో నేను ఓవరాల్గా ప్యాటర్న్ చెప్తున్నాను. ఇది టాపిక్స్ అండి. 10 స్పోకెన్ ఇంగ్లీష్ వచ్చేసి 10+10 మోడల్స్ 10+10 టోటల్ 50 టాపిక్స్ 50 గోల్డెన్ టాపిక్స్ మేడం. ఇది ఇంగ్లీష్ నేను ఇప్పుడు ఇండియాలో చెప్పాను. ఈ ఇండియాలో మీరు యూజ్ చేసుకుని ఇండియాలో మాట్లాడితే ఇండియన్ ఇంగ్లీష్ అయితే ఇది. మీరు అమెరికా వెళ్ళి మాట్లాడండి దీన్ని, అమెరికన్ యాక్సెంట్ మాట్లాడితే అమెరికన్ ఇంగ్లీష్ అయిపోతుంది.
మీరు వేరే కంట్రీ వెళ్ళండి, ఆస్ట్రేలియా మాట్లాడండి, ఆస్ట్రేలియా ఇంగ్లీష్ అయిపోద్ది. టాపిక్స్ అయితే ఇవే. ఓకేనా? ఈ 50 గోల్డెన్ టాపిక్స్ మీరు జాగ్రత్త నేర్చుకుంటే ఇంకా మనం ఆపేదైతే ఎవరూ లేరు అసలు. ఓకేనా? దీన్ని నేర్చుకోవడం కాదు, నేర్చుకున్న వాళ్ళు ప్రాక్టీస్ చేయాలి ఖచ్చితంగా. ఇంకా దీంట్లో మళ్ళీ మేడం ఇంకా పాయింట్ నెంబర్ 1 చెప్తున్నా చూడండి. 4 టైప్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ తయారు చేయాలి. ఒకటి 4 టైప్స్ మనం చెప్పామా అన్నిటికి 4 టైప్స్ మేడం? అది పాజిటివ్ నెగిటివ్ అయ్యే సార్? పాజిటివ్, నెగిటివ్, ఇంట్రాగేటివ్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ చెప్పామండి. నెగిటివ్ ఇంట్రాగేటివ్ పాజిటివ్ అవునండి చెప్పామండి. చెప్పారు. ఓకే, సో అదొకటి. నెక్స్ట్ ఎస్ఆర్ నో అండి. ఎస్ఆర్ నో అన్న ఇది ఒకదాని కిందకి వస్తుంది, నో ప్రాబ్లం. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి WH వర్డ్స్ వస్తాయండి. WH వర్డ్స్. సో WH వర్డ్స్ మనం స్టార్టింగ్ చెప్తాం, వాట్, వేర్, వెన్, వై అని చెప్తాం. WH వర్డ్స్కి ఈ మన ఎస్ఆర్ నో టైప్ కానీ 4 టైప్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ కానీ అప్లై అయితే మనకు సరిపోద్ది. మనకి రిమైనింగ్ మిగిలింది ఏంటంటే WH వర్డ్స్ ఒకటి మిగిలింది. 4 టైప్స్ కూడా మనం అన్నిట్లో చేసామా, టెన్సెస్లో చేసాం 4 టైప్స్. స్పోకెన్ ఇంగ్లీష్ స్ట్రక్చర్స్ చేసామా చేయలేదా చెక్ చేయాలి ఒకసారి నేను చెక్ చేస్తా. సో రేపు ఏం చేద్దాం, స్పోకెన్ ఇంగ్లీష్ స్ట్రక్చర్స్కి, మోడల్స్కి, వీటికి మనం ఏం చేద్దామంటే ఎస్ఆర్ నో టైప్ అప్లై చేసి WH టైప్ అప్లై చేద్దాం. అక్కడితో క్లియర్ అయిపోతుంది, మొత్తం సిలబస్ మొత్తం క్లియర్ అయింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మేడం, ఇప్పుడు మనకు జరిగినాయి కదా స్ట్రక్చర్స్ జరిగినాయి కదా, ఆ స్ట్రక్చర్స్ మీద నేను ఎగ్జామ్ పెడతానండి. ఓకేనా? ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది, అది ఎగ్జామ్ అయితే నీట్గా చేయండి. ఓకేనా? ఇది ఓవరాల్గా మొత్తం మనకి ఈరోజు జరిగింది. ఒక స్క్రీన్ షాట్ ఇస్తాను చూడండి. దీన్నే మనం వేరు వేరు ఇన్స్టిట్యూట్లు వాళ్ళు వేరు వేరు విధాలుగా మనం చెప్తుంటారు. మనం సింప్లిఫై చేసి మొత్తం పల్ప్ మొత్తం చేసి జ్యూస్ మాత్రం మనం ఇస్తాం అనమాట. మంచిగా ఏది అవసరం అది మనం కరెక్ట్ క్లియర్గా మనం ఇస్తాం. ఓకే, సో 2 స్క్రీన్ షాట్స్ ఇస్తాం బెటర్, ఇలా రావట్లేదు అండి.